బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొంత గందరగోళం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలంతా పెద్ద ఎత్తున ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అంటూ వార్తలు రావడంతో ప్రజలందరూ పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాలకు వెళ్లారు. అక్కడ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో మళ్ళీ గందరగోళానికి గురయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డులు జారీని ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యేంత వరకు ఉండకపోవచ్చు అంటూ మళ్ళీ ప్రచారం జరగడంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మీ సేవా కేంద్రాల ద్వారా ఎటువంటి రేషన్ కార్డుల కోసం ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పటికే రేషన్ కార్డులతోనే ప్రతి సంక్షేమ పథకము ముడిపడి ఉండటంతో ప్రజలు రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున జారీ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో సంక్షేమ పథకాలు అందవు అనే భయంతో రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. అంతేకాదు రేషన్ కార్డులో కొత్తగా పేర్లు యాడ్ చేయడానికి, పేర్లు మార్పు చేయడానికి వీటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమవుతోంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న జనవరి 26వ తారీఖు నుంచి 4 కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4 కొత్త పథకాలను ప్రారంభించడానికి, అందులో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఒకటి. అయితే ఇప్పటికే ప్రజలు ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు జారీ చేసుకోవాలి అంటూ ఆదేశాలు వచ్చాయి అంటూ వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇటు ఎన్నికల కమిషన్ కూడా దీనిపై స్పందించింది. మాకు ప్రభుత్వం నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు, మేము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అంటూ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేయడంతో ఇప్పుడు మళ్ళీ గందరగోళం చోటు చేసుకుంది. అసలు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరుగుతుందా? ప్రజాపాలనలో ఇచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులు సరిపోతాయా, లేక మరోసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజల్లో ఒక అయోమయం చోటు చేసుకుంది. అయితే దీనిపైన పౌర సరఫరాల శాఖ ఇప్పుడు ఒక వివరణ ఇచ్చింది. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు సరిపోతాయి కాబట్టి ప్రజలెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, గందరగోళం గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు సరిపోతాయి, అయితే వాటిలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మాత్రమే కొన్ని ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అన్నిటినీ కూడా ఆన్లైన్ చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేస్తాం తప్ప మళ్ళీ ప్రజలందరూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి అని చెప్పలేదు. ఇది ప్రజలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేయడంతో ఇప్పుడు ఆ గందరగోళం కొంత సద్దుమరిగినట్టుగానే కనిపిస్తుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల్లో పేర్ల మార్పులు, కొత్తగా మెంబర్స్ యాడ్ చేయడానికి వీటన్నిటి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇటీవల చోటు చేసుకున్న ఈ పరిణామాలు, మళ్ళీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసిందనే వార్తలు రావడంతో ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అది ప్రజలు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనే ఆదేశాలు కాదు. గతంలో ప్రజలు మీ సేవలో ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చెయ్యాలి అని సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాలు మాత్రమే అని ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడింది. సో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆ దరఖాస్తులు సరిపోతాయి, మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తుందని అధికారులు చెప్తున్నారు.